ఓకే వ్యూవర్స్, ఈరోజు మనం భారతదేశంలో గల నదుల గురించి చర్చించుకుంటాం. మరి భారతదేశం నదులు, మరి హిమాలయ నదులు, అదేవిధంగా ఈ యొక్క దీపకల్ప నదులు అనే రెండు రకాలు ఉంటాయి. వాటి మీద ఖచ్చితంగా కూడా పెద్ద నది ఏది, చిన్న నది ఏది, ఏ నది ఎక్కడ పుట్టింది, ఏ నది మీద ఏ ప్రాజెక్టు కట్టించారు, ఇటువంటి అన్నీ కూడా మనకి ఈ బిట్లు ఎగ్జామ్స్లో ఖచ్చితంగా ఒక 2 మార్క్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఓకే, మరి క్లాస్లోకి వెళ్దాం. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. జాగ్రఫీ ప్రతి లెసన్ కూడా మీకు బిట్ బ్యాంక్ అందించడం జరుగుతుంది. ప్రతి వారం ఒక్కొక్క సబ్జెక్టు. ఇక్కడ మనం ముందు బిట్స్లోకి వెళ్ళే ముందు ఇండస్ నదిని ఏమంటారంటే సింధు నది. జీలం, వితస్త ఇది అడిగాడు. చీనాబ్, చంద్రభాగ, రావి, పరుష్ని. ఈ రావి అనేది ఒకసారి సివిల్స్లో జతపరచడాలు అడిగాడు. వీటిల్లో ఒక 3 నదులు రావి, పరుష్ని, ఐరావతి అని కూడా అంటారు. మనకి పురాణాలలో ఎక్కువ ఇంపార్టెంట్ కలిగినటువంటిది బియాస్ అంటే విపాస్, సట్లజ్, చతుద్రు. సట్లజ్ నది సింధు నదుల యొక్క ఉపనదుల్లో అతిపెద్ద నది సట్లజ్ నది. భారతదేశంలో నదీ జలాలలో 90% జలం ఏ సముద్రంలో కలుస్తుందంటే బంగాళాఖాతం. హిమాలయ నదులే కల్లా అత్యంత పెద్ద నది సింధు నది. ఓకే, సింధు నది ఎక్కడ జన్మిస్తుందని ఒకసారి ఈ యొక్క ఏపీపీఎస్సీ ఎగ్జామ్లో అడగడం జరిగింది. మానస సరోవరం. సింధు నది ఏ సముద్రంలో కలుస్తుంది? అరేబియా సముద్రంలో, పాకిస్తాన్లోని కరాచీ వద్ద. ఇక్కడ మనకి పరమటకు ప్రవహించే నదులు అని అడుగుతూ ఉంటాడు. అవి వచ్చేసి యొక్క సింధు నది, తపతి, నర్మదా, అదేవిధంగా సబర్మతి, లూని నది. భారతదేశంలో సింధు నది ఎంత పొడవు ప్రవహిస్తుంది అంటే 709 కిలోమీటర్లు అనేటువంటిది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. 709 కిలోమీటర్లు. మొత్తంగా కానీ గమనించినట్లయితే 2900 పైచిలుకు ఉంటుంది. భారతదేశంలోనే ఒకే ఒక రాష్ట్రం గుండా సింధు నది ప్రవహిస్తుంది. అది జమ్మూ కాశ్మీర్. వెరీ ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాల్సి ఉన్నటువంటి బిట్టు. భారతదేశంలో సింధు నది పరివాహ వ్యవస్థ ఎంత? మొత్తం 11 లక్షలు అయితే 3 లక్షల పైచిలుకు కిలోమీటర్లు భారతదేశంలో ప్రవహిస్తుంది. దాదాపుగా 20% అన్నమాట సింధు నది ఉపనదులు. ఓకే, షియాక్, స్కర్డ్, షిగార్, గిల్గిత్, జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లజ్. సింధు ఉపనదులలో పెద్దది ఏదని అడుగుతాడు. సట్లజ్ నది. జమ్మూ కాశ్మీర్లోని సింధు నదుల్లో కలుస్తున్న ఉపనదులేవి? షియాక్, షిగార్, గిల్గిత్లు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఏంటంటే సింధు నది భారతదేశంలోని ఏ రాష్ట్రం గుండా ప్రవహిస్తుందంటే జమ్మూ కాశ్మీర్ ఒక్కటే. జమ్మూ కాశ్మీర్లో సింధు. ఓకే, జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లజ్ లాంటి ప్రధాన ఉపనదులు సింధు నదులు ఎక్కడ కలుస్తున్నాయి? పాకిస్తాన్లోని కాల్బాగ్ వద్ద. గుర్తుపెట్టుకోండి, ఇది సింధు నది అంటే పాకిస్తాన్లోని కరాచీ వద్ద. ఉపనదులు ఎక్కడంటే కాల్బాగ్ వద్ద, పాకిస్తాన్లో. సింధు నది ఏ పర్వతాలను చీల్చుకొని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ప్రవేశిస్తుంది? లడక్ పర్వతాలను చీల్చుకొని. సింధు ఉపనదులలో కల్లా పెద్ద ఉపనది, అతి పెద్ద ఉపనది చీనాబ్. పొడవైనది సట్లజ్. జీలం నది ఎక్కడ జన్మిస్తుంది? జమ్మూ కాశ్మీర్లోని వెరినాగ్ వద్ద. చీనాబ్ నది ఏ నదుల సంగమం వలన ఏర్పడుతుంది? చంద్ర మరియు బాగ్ నదులు. హిమాద్రి, పిర్పంజాల్ పర్వత శ్రేణుల మధ్య తన లోయను కలిగి ఉన్న నది ఏది? జీలం. పిర్పంజాల్ అంటే జీలం, గుర్తుపెట్టుకోండి. ఓలార్ సరస్సు గుండా ప్రవహిస్తున్నటువంటి సింధు నది ఏది అని కూడా ఒకసారి అడగడం జరిగింది. జీలం నది. రావి నది జన్మస్థానం హిమాచల్ ప్రదేశ్లోని కులు పర్వతాల్లోని రోహుతంగ్ కనుమ. ఒకసారి బిట్టు, కింది నదులలో ఏది రోహుతంగ్ కనుమలో జన్మిస్తుందని కూడా అడగడం జరిగింది సివిల్స్ ఎగ్జామ్స్లో. రావి నది. రావితో పాటు కులు పర్వతాలు జన్మిస్తున్న మరో నది రావి, బియాస్. ఓకే, లాహోర్ నది అని దేనిని పిలుస్తారు? రావి నదిని. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, లాహోర్ నది, రావి నది. రావి నది ఏ నదిలో కలుస్తుందంటే చీనాబ్. సింధు జలాల పెంపకానికి సంబంధించి భారతదేశం 1960లో ఏ దేశంతో సింధు నది ఒప్పందాన్ని కుదుర్చుకుంది? పాకిస్తాన్. బియాస్ నది ఏ నదిలో కలుస్తుంది? సట్లజ్. రావి వచ్చేసి బియాస్ వచ్చేసి సట్లజ్. ఇలా గుర్తుపెట్టుకోండి. పంచనదుల భూమి అని ఏ ప్రాంతాన్ని అంటారంటే పంజాబ్. జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లజ్ అనే 5 ఉపనదులు ప్రవహిస్తున్నటువంటి రాష్ట్రం పంజాబ్ రాష్ట్రం. కాబట్టి ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్ అంటారు. రాజస్థాన్ ఎడారిలో అంతర్వాహినిగా ప్రవహిస్తున్న నది ఏది? సరస్వతి నది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది లేదు.
సరస్వతి నది గుర్తుపెట్టుకోండి. వైదిక యుగంలో అత్యంత పెద్దదైన నదిగా వర్ణించబడిన సరస్వతి నదీ తలంలో ప్రస్తుతం ప్రవహిస్తున్న చిన్న నది పేరేమిటి? గాగ్రా నది. గాగ్రా నది గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో ప్రవహిస్తున్న నదుల్లోకెల్లా అత్యంత పొడవైనది గంగా నది అన్నమాట. ఇక గంగా నది అనేటువంటిది కూడా గుర్తుపెట్టుకోండి. గంగా నది కూడా దాదాపుగా చాలా పొడవైనటువంటి నదిగా కూడా మనకి 2525 కిలోమీటర్లు ఉంటుంది. భారతదేశ జనజీవనంలో అత్యంత ప్రాముఖ్యత గల నది ఏదంటే గంగా నది. సాంప్రదాయబద్ధమైన నది. భారత జనాభాలో ఎంత శాతం మంది గంగా నది మైదాన ప్రాంతంలో నివసిస్తున్నారు? 40% మంది. ఎందుకంటే ఎక్కడ నదులు ఉంటాయో అక్కడే వ్యవసాయం జరుగుతుంది కాబట్టి జనాలు అనేటువంటి వాళ్ళు అక్కడే నివసిస్తుంటారు. గంగా నది జన్మస్థానం. గంగా నది జన్మస్థానం గంగోత్రి హిమానది. ఏ రెండు నదుల వలన? అల్కానంద, భగీరథ. భగీరథ నది ఎక్కడ జన్మిస్తుంది? గంగోత్రి హిమానది నది వద్ద. సముద్ర మట్టానికి 6600 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అల్కానంద నది ఎక్కడ పుట్టుచున్నది? గర్వాల్, టిబెట్ సరిహద్దుల్లో. ఇది ఇంకా ఎత్తు 7800. గంగా నది అనగానే మనకు అల్కానంద, భగీరథ గుర్తుకు రావాలి. అల్కానంద, భగీరథ కలిసే చోటు దేవప్రయాగ. ఇంపార్టెంట్. గంగా నది పర్వతాల నుంచి మైదానంలోకి ప్రవేశించే స్థలం ఏది? హరిద్వార్. మనకి ఇది ఈ యొక్క గంగోత్రి సినిమాలో కూడా చూస్తాం. దేశంలో అత్యధిక పరివాహక ప్రాంతం కలిగిన నది ఏది? గంగా నది. దాదాపుగా 8 లక్షల పైచిలుకు చదరపు కిలోమీటర్లు. మొత్తం దేశం విస్తీర్ణంలో 20%. పరక్కాకు దక్షిణంగా బంగాళాఖాతంలో కలిసే ముందు గంగా నది అనేక పాయలుగా విడిపోతుంది. ఆ పాయలకెల్లా పెద్దది ఏది? భగీరథ. హుగ్లీ నది పశ్చిమ బెంగాల్ గుండా ప్రవహిస్తుంది. రామ్ గంగా నది ఉపనదులేవి? రామ్ గంగా, గాగ్రా, గండక్, బుర్హి గండక్, బాగమతి, కోసి, యమున, సోన్, దామోదర నదులు. గంగా నది యొక్క పెద్ద ఉపనది వచ్చేసి యమున. కుడివైపు నుండి దక్షిణ దిక్కు నుండి గంగా నదిలో కలుస్తున్న ఉపనదులు. కుడివైపు అనగానే మనకు యమున, సోన్, దామోదర నదులు. మిగిలినవన్నీ గంగా నది ఎడమ వైపు లేదా ఉత్తర దిక్కున ప్రవహిస్తాయి. అది గుర్తుపెట్టుకోవాలి. ఎడమ వైపు అన్నప్పుడు ఉత్తర దిక్కు వస్తుంది, కుడివైపు అన్నప్పుడు దక్షిణ దిక్కు వస్తుంది. యమున, సోన్, దామోదర నదులు దక్షిణ దిక్కు, కుడివైపు. ద్వీపకల్ప భూభాగం గుండా ప్రయాణించి గంగా నదిలో కలుస్తున్న ఉపనదులేవి? సోన్, దామోదర నదులు. ద్వీపకల్ప గుండా ప్రయాణించి గంగా నదిలో కలుస్తున్నటువంటివి సోన్, దామోదర నదులు. భారతదేశంలో నౌకాయానానికి అత్యధికంగా ఉపయోగపడుతున్న నది ఏది? హుగ్లీ, పశ్చిమ బెంగాల్లో ఉంది. గంగా నది మొత్తం పొడవు 2510. కొన్ని బుక్కులో 2525 అని కూడా ఇచ్చుంటాడు. గంగానది ఒడ్డు నెలకొని ఉన్న ముఖ్యమైన పట్టణాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. హరిద్వార్, కాన్పూర్, అలహాబాద్, వారణాసి, మొఘల్ సరయవ్, పాట్నా, కోల్కతా. త్రివేణి సంగమం ఎక్కడ ఉన్నది? అవి సంగమించే నదులు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ లేదా అలహాబాద్ వద్ద ఉంది. గంగా, యమున, సరస్వతి నదులు. ఇది గుర్తుపెట్టుకోండి. త్రివేణి సంగమం అంటే గంగా, యమున, సరస్వతి. గంగా నది ఏ రాష్ట్రాలు కూడా ప్రవహిస్తుంది? ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్. ఓకే, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్. గంగా నది బంగ్లాదేశ్లోకి ఎక్కడ ప్రవహిస్తుంది? ఫరక్కా బ్యారేజ్ దాటిన తర్వాత. మరి గంగా నదిని బంగ్లాదేశ్లో ఏమంటారంటే పద్మ. గంగా నదిని బంగ్లాదేశ్లో ఇంకా ఏ పేర్లతో పిలుస్తారు? మధ్య బంగ్లాదేశ్లో గంగా, బ్రహ్మపుత్ర నదులు కలిసిన చోటు నుంచి జమున అని, దక్షిణ బంగ్లాదేశ్లో మేఘన అంటారు. అంటే గంగా నదికి బంగ్లాదేశ్లో 3 పేర్లు ఉన్నాయి. అవి పద్మ, జమున, మేఘన. 3 అమ్మాయిల పేర్లు గుర్తుపెట్టుకోండి. గంగా నది ఏ రాష్ట్రం గుండా అధిక దూరం ప్రయాణిస్తుంది? ఉత్తరప్రదేశ్ గుండా 1450 కిలోమీటర్లు, బీహార్లో 445 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్లో 520 కిలోమీటర్లు. ఇక్కడ మనకి బిట్ ఒకసారి సివిల్స్ ఎగ్జామ్స్లో అడిగిండు. గంగా నది అత్యధిక దూరం ప్రయాణించే రాష్ట్రం అడిగాడు. ఉత్తరప్రదేశ్, బీహారు, పశ్చిమ బెంగాల్. ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. గంగా నది ప్రవాహం. గంగా నది ఉపనదుల కల్లా అత్యంత పెద్దదైనది యమునా నది. యమునా నది ఎక్కడ జన్మిస్తుంది? అది ఏ ప్రాంతం వద్ద మైదానంలోకి ప్రవేశిస్తుంది? గంగా నది ఏ ప్రాంతంలో మైదానంలోకి అంటే హరిద్వారు. ఈ యొక్క యమునా నది అంటే యమునోత్రి హిమానీ నదం వద్ద తెజబాల వద్ద
పర్వతాలను వదిలి మైదానంలోకి వస్తుంది. జజవాల వద్ద. యమునా నది పొడవు పరివాహక ప్రాంత విస్తీర్ణం ఎంత? 1376 కిలోమీటర్లు. విస్తీర్ణం వచ్చేసి 3,59,000 కిలోమీటర్లు. యమునా నది గంగా నది యొక్క ఉపనదులలో పెద్దది. ఎంత పొడవు అంటే 1376. యమునా నది గంగా నదిలో ఎక్కడ కలుస్తుంది? అలహాబాద్. అలహాబాద్ అంటే ఉత్తరప్రదేశ్. యమునా నది ఒడ్డున ఉన్న ముఖ్య నగరాలు మధుర, ఆగ్రా, ఢిల్లీ. హరిద్వారు, కాన్పూర్, అలహాబాద్ ఇవన్నీ కూడా గంగా నది. చంబల్, సింధు, బెట్వా, కెన్ నదులు ఏ దిశగా ప్రవహిస్తూ నదిలో కలుస్తున్నాయి? ఉత్తర దిశగా. చూడండి, ఇక్కడ పరమట దిశగా, తూర్పు దిశగా అనేది మనం వింటుంటాం. అన్నీ తూర్పు దిశగా 90%. కొన్ని అనగానే మనకు నర్మదా, తపతి, శబర్మతి, లూనా నదులు పరమట దిశగా. ఉత్తర దిశగా అంటే చంబల్, సింధు, బెట్వా, కెన్ నదులు. చంబల్ నది ఎక్కడ పుట్టుతున్నది? వింధ్య పర్వతాల్లో మౌ వద్ద చంబల్ నది. అది గుర్తుపెట్టుకోండి. హిమాద్రి పర్వతాల్లో పుట్టి కాళీ చౌక అన్న వివిధ పేర్లతో పిలువబడుతున్నటువంటి గాగ్రా నదిలో కలుస్తున్న నది శారదా నది. గాగ్రా నది ఎక్కడ జన్మిస్తుంది? గంగోత్రికి తూర్పున. గంగా నది ఉపనదులే కల తన ప్రవాహ మార్గాన్ని అత్యధికంగా మార్చుకునే నది ఏంటి? గాగ్రా నది. ఈ నదిలో ఇసుక భారం ఎక్కువగా ఉండటం వలన నది తరచు తన ప్రవాహ మార్గాన్ని మార్చుకుంటుంది. గాగ్రా నది పరివాహక ప్రదేశంలో అధిక భాగం ఏ దేశంలో ఉంది? నేపాల్. గండక్ నది ఎక్కడ జన్మిస్తుంది? నేపాల్ చైనా సరిహద్దులో బీహార్లోని సోన్పూర్ వద్ద. కోసీ నది ఏ రాష్ట్రంలో మన దేశంలోకి ప్రవేశిస్తుంది? బీహార్ దుఃఖదాయిని కూడా కోసీ నదిని అంటారు. ఏ దేశాల గుండా ప్రయాణించిన పిదప కోసీ నది భారత్లో ప్రవేశిస్తుంది? నేపాల్, టిబెట్. ఇది గుర్తుపెట్టుకోవాలి. కోసీ నది క్రింది ఏ దేశాల గుండా ప్రవహిస్తుందని అడిగాడు ఒకసారి. నేపాల్, టిబెట్, భారత్. సోన్ నది ఏ ప్రాంతంలో గంగా నదిలో కలుస్తుంది? పాట్నా, తిరుకోణ. సోన్ నదిపై ఉత్తరప్రదేశ్లో మీర్జాపూర్లో నిర్మించిన బహుళార్థ సాధక ప్రాజెక్టు రిహాండ్ బహుళార్థ సాధక ప్రాజెక్టు. ఇది ఒకసారి అడిగాడు. రిహాండ్ బహుళార్థ సాధక ప్రాజెక్టు ఏ నది పైన నిర్మించారు? సోన్. బీహార్ దుఃఖదాయిని చెప్పాము. కోసీ నది గంగా నదిలో కలిసే చోటు భాగల్పూర్. దామోదర్ నది జన్మస్థానం చోటనాగ్పూర్ పీఠభూమిలోని టోరీ. ఇది కూడా చూసుకోండి. టోరీ ప్రాంతంలో దామోదర్ నది పొడవు 542. దామోదర్ నది ఎక్కడ ఏ నదిలో కలుస్తుంది? కల్కత్తా. హుగ్లీ నదిలో కలుస్తుంది. బెంగాల్ దుఃఖదాయిని దామోదర్ నది. భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు గంగా నది పరివాహక ప్రాంతాన్ని కలిగి ఉన్నాయి? 7 రాష్ట్రాలు. ఇంపార్టెంట్ అండి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ. గంగా నది పరివాహక ప్రాంతంలో అత్యధిక ప్రాంతాన్ని కలిగి ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఇంతకుముందే చెప్పుకున్నాము. ఉత్తరప్రదేశ్, బీహార్. బ్రహ్మపుత్ర నది జన్మస్థలం వచ్చేసి టిబెట్లోని మానస సరోవరం వద్ద షమ్యంగ్ డంగ్ హిమానీనద. బ్రహ్మపుత్ర నది భారత్లో ప్రవేశించే ముందు హిమాలయాలకు సమాంతరంగా టిబెట్లో ఎంత దూరం ప్రయాణిస్తుంది? 1250 కిలోమీటర్లు. బ్రహ్మపుత్ర నదిని టిబెట్లో ఏమని పిలుస్తారు? స్టాంగ్పో. ఇది గుర్తుపెట్టుకోండి. స్టాంగ్పో అనేటువంటి అన్ని చైనా పదాలు. బ్రహ్మపుత్ర నది భారతదేశంలో ఎక్కడ ప్రవేశిస్తుంది? అక్కడ ఆ నదిని ఏ పేరుతో పిలుస్తారు? అరుణాచల్ ప్రదేశ్లోని నామ్స బార్వా వద్ద గల జిదోలో ప్రవేశిస్తుంది. దీహాంగ్ అంటారు అన్నమాట. బ్రహ్మపుత్ర నదిని అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో ఏమంటారంటే దీహాంగ్. గుర్తుపెట్టుకోవాలి. దీహాంగ్ ఏ నది గల మరొక పేరు అంటారు? బ్రహ్మపుత్ర నది. బ్రహ్మపుత్ర నది మొత్తం పొడవు ఎంత? పరివాహక విస్తీర్ణం ఎంత? 2900 కిలోమీటర్లు. 5 లక్షల పరివాహక ప్రాంతం కిలోమీటర్లు. బ్రహ్మపుత్ర నది యొక్క ఉపనదులు సుబన్, సిరి, మానస్, దేబంగ్, లుహిట్, బురి మరియు దీహంగ్. ఇది అడిగాడు ఒకసారి. దీహంగ్ ఏ నది యొక్క ఉపనది అన్నాడు. దీహంగ్ వచ్చేసి బ్రహ్మపుత్ర నది యొక్క ఉపనది. దీన్ని అరుణాచల్ ప్రదేశ్లో లేదా భారతదేశంలో బ్రహ్మపుత్ర నదిని ఏమంటారు అంటే దీహంగ్. అది గుర్తుపెట్టుకోవాలి. బ్రహ్మపుత్ర నది భారత్లో వచ్చేసి 725 కిలోమీటర్లు. పరివాహక విస్తీర్ణం 2,40,000. బ్రహ్మపుత్రాన్ని ఉత్తర దిశ నుండి చేరుతున్న నదులు సుబన్, సిరి,
కామింగ్, ఉత్తర్ ధన్సిరి, జైబోరెల్ మానస్, తీస్తా నదులు. తీస్తా నది బంగ్లాదేశ్తో సంబంధం ఉంది. 999 సంవత్సరాలు లీజు కూడా ఇవ్వడం జరిగింది. దక్షిణ దిశ నుండి బ్రహ్మపుత్ర లోయలో కలుగుతున్న నదిలేవి? బుర్విద్హాంగ్, దక్షిణ ధన్సిరి, దిసాంగ్, కోపాలి. ఓకే, పట్నాలు బ్రహ్మపుత్ర నది వెంబడి గౌహతి, దిబ్రూగర్, రెండు కూడా గుర్తుపెట్టుకోండి. గౌహతి అస్సాం. మరి బ్రహ్మపుత్ర నది తీరం వెంబడి ఉంది. ప్రపంచంలో కల్లా అతి పెద్ద డెల్టాను ఏర్పరిచినటువంటి నది సుందర్బన్ డెల్టా, పెద్ద డెల్టా. ఏ నదుల ద్వారా అంటే గంగా, బ్రహ్మపుత్ర. అది గుర్తుపెట్టుకోవాలి. బ్రహ్మపుత్ర నదికి సంబంధించిన వరదల వల్ల అమితంగా నష్టపోతున్న రాష్ట్రం అస్సాం. అందుకనే అస్సాం దుఃఖదాయిని అని బ్రహ్మపుత్ర నదిని కూడా అంటారు. ఏ ద్వీపకల్ప నదుల్లో అధిక భాగం నదులు సముద్రంలో కలుస్తున్నాయి? బంగాళాఖాతంలో. ద్వీపకల్ప నదుల్లో అధిక భాగం పశ్చిమాన పుట్టి తూర్పుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలియటానికి కారణం లేమి? ఇది మీకు తెలిసినటువంటిది. ద్వీపకల్ప పీఠం వాయువు నుండి ఆగ్నేయ దిశకు వాలి ఉండటం. ఓకే, వాయువు అంటే పశ్చిమం, ఆగ్నేయం అంటే దక్షిణ మూలం. తూర్పు దిశగా ప్రవహిస్తున్న నదులు ఇవి అందరికీ తెలిసినటువంటిది. గోదావరి, కృష్ణ, కావేరి, మహానది, సువర్ణరేఖ, బ్రాహ్మణి, బైతర్ని, పెన్న, తామ్రపర్ణి నదులు. ద్వీపకల్పం తూర్పుగా ప్రవహించే నదులు, పశ్చిమంగా ప్రవహించే నదులు గల ప్రధాన వ్యత్యాసం. పశ్చిమంగా ప్రవహించే నదులతో పోలిస్తే తూర్పుగా ప్రవహించే నదులు తమ ముఖద్వారాల వద్ద పెద్ద డెల్టాలను నిర్వహిస్తాయి. గంగా, సింధు ఇటీవలనే ఎక్కువ డెల్టాలు కూడా ఏర్పడి ఉన్నాయి. బ్రహ్మపుత్ర ద్వీపకల్ప నదుల కల్లా పెద్ద నది గోదావరి నది. దాని యొక్క పొడవు 1465. పరివాహక ప్రాంతం 3,00,000 చదరపు కిలోమీటర్లు. ఇది ఇంపార్టెంట్. గోదావరి నది పొడవు గుర్తుపెట్టుకోండి, 1465 కిలోమీటర్లు. జన్మస్థానం వచ్చేసి నాసిక్ వద్ద, మహారాష్ట్రలో. నదీ పరివాహక ప్రాంతం అధిక భాగం గంగా వచ్చేసి ఉత్తరప్రదేశ్, గోదావరి వచ్చేసి మహారాష్ట్ర ఎక్కువ భాగం. మహారాష్ట్రలో 49%, ఆంధ్రప్రదేశ్లో 23%. ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 23%. ఓకే, ఓలార్ దాల్ సర్స్లు ఎక్కడంటే జమ్మూ కాశ్మీర్. నాల్ సర్స్ ఎక్కడ ఉందని ఒకసారి బిట్ అడిగాడు ఏబిపిఎస్లో, గుజరాత్. లోనార్ సర్సు, తీన్సా సర్సు మహారాష్ట్ర. సాంగ్ కాంగ్ వచ్చేసి పాంకుగాంగ్ లడక్. లోక్తక్ అడిగాడు ఒకసారి మణిపూర్. కొల్లేరు ఏపీ. అష్టముడి కేరళ. పుష్కర్ రాజస్థాన్. ఉప్పు నీటి సరస్సులు అవి ఉన్న రాష్ట్రం సాంబోర్ వచ్చేసి రాజస్థాన్ అతి పెద్దది ఉప్పు నీటి సరస్సుల్లో. మంచినీటి సరస్సుల్లో ఓలార్. ఓకే, సాంబోర రాజస్థాను, దిద్వానా రాజస్థాను, చిలక ఒడిశా, పులికాటు ఆంధ్ర తమిళనాడు సరిహద్దు. గోదావరి యొక్క ఉపనదులేవి? మంజీరా, పెన్గంగా, వైన్గంగా, వార్దా, ప్రాణహిత, ఇంద్రావతి, శబరి. క్రింది వాణిలో గోదావరి నది యొక్క ఉపనదులు ఏవి అని శబరి, ప్రాణహిత, మంజీరా అని ఇవ్వడం జరిగింది. ఓకే, గోదావరి ఉపనదులు లేకల్లా పెద్దవి అంటే ప్రాణహిత, ఇంద్రావతి. దీపకల్ప నదుల్లో రెండవ పెద్దది ఏదంటే కృష్ణా నది, 1400 కిలోమీటర్లు. గోదావరి 1465, కృష్ణా వచ్చేసి 1400 కిలోమీటర్లు. అది పరివాహక ప్రాంతం 3,00,000 దగ్గర, ఇది 2,00,000. కృష్ణానది జన్మస్థానం మహాబలేశ్వరం. ఉపనదులు: కోయన, మలప్రభ, ఘటప్రభ, భీమా, ఎర్ల, వర్మ, మూసి, పంచగంగ, దూద్గంగ, తుంగభద్ర. ఇక్కడ మనకు ఎక్కువగా కృష్ణానది ఉపనదులు ఏవని వీటిని అడుగుతుంటాడు. తుంగభద్ర, మూసి ఆన్సర్స్ ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. కృష్ణానది ఉపనదుల్లో కల్లా పెద్దది వచ్చేసి తుంగభద్ర. ఏ నదుల కలయిక వల్ల తుంగభద్ర ఏర్పడిందంటే తుంగ మరియు భద్ర. తుంగభద్ర నది ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది? కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. మహానది ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది అంటే ఒడిశా, ఛత్తీస్గఢ్. మహానది పైన హీరాగుడ్ కూడా ప్రాజెక్ట్ ఉంది. ప్రపంచంలోనే అతి పొడవైన ప్రాజెక్ట్ అది. కర్ణాటక కూర్గ్ జిల్లాలో గల బ్రహ్మగిరి పర్వతాల్లో జన్మించిన నది కావేరి నది. కావేరి నది పొడవు 760. కావేరి నది సముద్రంలో కలిసే ప్రాంతం కావేరి పట్టణం. ఉపనదులు: లోకపావని, ఆర్కావట, లక్ష్మణ తీర్థ, కబాని, సువర్ణవటి, భవాని, అమరావతి. కావేరి నది యొక్క ఉపనది అమరావతి గుర్తుపెట్టుకోండి. అమరావతి అనేది నది పేరు ఇక్కడ. కావేరి నది దక్షిణ కర్ణాటక పీఠభూమి నుంచి తమిళనాడు మైదానంలో ప్రవేశించిన చోట ఏర్పడిన ప్రసిద్ధ జలపాతం పేరు శివసముద్రం.
శివ సముద్రం ఏ నదితో సంబంధం కలిగి ఉంది అని ఒకసారి టీఎస్పీఎస్. కావేరి నది. కావేరి నది పరివాహక ప్రాంతంలో అధిక భాగం ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడు, కర్ణాటక, కేరళ. అధిక భాగం తమిళనాడు. కావేరి నది వివాదం దేని మధ్య ఉందని ఒకసారి అడుగుతుంది. కావేరి నది యొక్క వివాదం తమిళనాడు, కేరళ. కావేరి నది వివాదంతో సంబంధం ఉన్న 4 రాష్ట్రాలు పాండిచ్చేరి, తమిళనాడు, కర్ణాటక, కేరళ. మహానది జన్మస్థానం ఛత్తీస్గఢ్లోని చిహావా వద్ద. పొడవు 858. దీని విస్తీర్ణం వచ్చేసి పరివాహక ప్రాంతం 1,00,000 పైచిలుకు కిలోమీటర్లు. కృష్ణానది ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది? మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. ఓకే, వివాదం కలిగినటువంటి రాష్ట్రాలు కూడా అడుగుతాడు. ఈ 3 గుర్తుపెట్టుకోండి: మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. నదుల గురించి ఇప్పుడు వార్తల్లో ఉంది, ట్రెండింగ్ టాపిక్ కాబట్టి ఈ యొక్క నదుల మీద ఖచ్చితంగా ఒక 2-3 బిట్లు వచ్చేదానికి అవకాశం ఉంది. ద్వీపకల్పం యొక్క తూర్పు భాగంలో ప్రవహిస్తున్న ఇతర ముఖ్య నదులు: సువర్ణరేఖ, బ్రాహ్మణి, బైతరణి. సువర్ణరేఖ ఏ ప్రాంతంలో జన్మిస్తుంది? చోటానాగ్పూర్ పీఠభూమిలోని రాంచీ వద్ద. బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్. బైతరణి నది ఎక్కడ జన్మిస్తుంది? ఒడిశాలోని కేయోంజర్ పీఠభూమి. ఓకే, బైతరణి నది సముద్రంలో కలవటం ముందు ఏ నదిలో కలుస్తుంది? బైతరణి, బ్రాహ్మణి. పెన్నా నది జన్మస్థానం నందిదుర్గ కొండల్లోని ప్రాంతము, కోలార్ జిల్లా, నందిదుర్గ కొండలు, కర్ణాటక. ద్వీపకల్ప నదుల్లో పశ్చిమంగా ప్రవహిస్తున్న నదులు: నర్మది, తపత, శరావతి, సబర్మతి, మహి. గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో పగులు లోయ గుండా ప్రవహిస్తున్నటువంటి నది నర్మదా. ద్వీపకల్ప నదుల్లో పశ్చిమంగా ప్రవహించే నదులు పెద్ద డెల్టాలను ఏర్పరచలేకపోవడానికి కారణం పశ్చిమ కనుమలు ఎత్తుగా ఉండటం వలన ఆ కనుమల నుంచి ప్రవహించే నదులు ప్రవాహ వేగం అధికంగా ఉండటం వలన. నర్మదా నది జన్మస్థలం అమర్కంటక్, మధ్యప్రదేశ్. పశ్చిమంగా ప్రవహించే నదులలో అతి పెద్ద నది, ఇంపార్టెంట్ అండి ఇది, నర్మదా నది. 1310 కిలోమీటర్లు. జబల్పూర్ వద్ద నర్మదా నది ఏర్పరుస్తున్న జలపాతం ఏది? దువన్ధారా జలపాతము. దువన్ధారా జలపాతం. వింధ్య సాత్పురా పర్వత శ్రేణుల మధ్య గల లోయ గుండా ప్రవహిస్తున్న నది ఏది? నర్మదా నది. నర్మదా నది ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తోంది? దీని పరివాహక ప్రాంతాలలో అధిక భాగం ఏ రాష్ట్రంలో ఉంది? మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్. మధ్యప్రదేశ్ 87% నర్మదా నది. గుర్తుపెట్టుకోండి. నర్మదా నది మీద నిర్మిస్తున్న ప్రాజెక్ట్ సర్దార్ సరోవర్ ప్రాజెక్టు. ఏ రాష్ట్రాల మధ్య వివాదం అంటే మధ్యప్రదేశ్, గుజరాత్. నర్మదా నది మీద నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్టు అడుగుతుంటాడు, సర్దార్ సరోవర్ ప్రాజెక్టు. నర్మదా బచావ్ ఆందోళన వివాదం దేనికి సంబంధించింది? సర్దార్ సరోవర్ ప్రాజెక్టు వల్ల నిర్వాసితులవుతున్న గిరిజనుల సమస్యకు సంబంధించినది. దీని నాయకురాలు మేతా పాట్కర్. ఓకే, తపతి నది ఎక్కడ జన్మిస్తుంది? సాత్పురా పర్వతాల్లో ముల్తాయ్ వద్ద. అమర్కంటక్ మధ్యప్రదేశ్ వచ్చేసి నర్మదా, తపతి వచ్చేసి ఈ 2 గుర్తుపెట్టుకోవాలి. పశ్చిమానికి ప్రవహించే నదుల మీద బిట్లు అడిగితే వీటి మీద నడుగుతుంటాడు. ముల్తాయ్ వద్ద మధ్యప్రదేశ్లోని 2, అక్కడ వచ్చేసి అమర్కంటక్, ఇక్కడ వచ్చేసి సాత్పురా పర్వతాల్లోని ముల్తాయ్ వద్ద. నర్మదా నది ఎక్కడ సముద్రంలో కలుస్తుందంటే గల్ఫ్ ఆఫ్ కాంబే. నర్మదా నది కాక గల్ఫ్ ఆఫ్ కాంబేలకు ప్రవహిస్తున్నటువంటి ఇతర నదులు తపతి, సబర్మతి, మహి నదులు. ఇవన్నీ పశ్చిమంగా ప్రవహించేటువంటివి అన్నమాట. నర్మదా, తపతి నదులను వేరు చేస్తున్న పర్వత శ్రేణి సాత్పురా పర్వత శ్రేణి. ఇది గుర్తుపెట్టుకోండి. రాజస్థాన్లో ఇసుక ఎడారులు గుండా ప్రవహిస్తున్న నది లూని. దేశంలో అంతర్గత పరివాహక వ్యవస్థ గల ఏకైక నది లూని. ఓకే, లూని నది ఎక్కడ అంతమవుతుంది? రాన్ ఆఫ్ కచ్. ఉదయపూర్ జిల్లాలో జయసముద్ర సరస్సు నుంచి జన్మిస్తున్న నది సబర్మతి. సబర్మతి నది ఉపనదులు: సబర్, హత్మతి, ఇడార్, మహికంఠ. మహి నది జన్మస్థానం గ్వాలియర్, మధ్యప్రదేశ్. రాష్ట్రాలు గుజరాత్, మధ్యప్రదేశ్. చంబల్ నది ఏ పర్వతాలు జన్మిస్తుంది? వింధ్య. నర్మదా, తపతిని వేరు చేస్తున్నది వచ్చేసి సాత్పురా పర్వతాలు. చంబల్ నది ఎక్కడంటే వింధ్య పర్వతాల్లో పడుతుంది. చంబల్ నది పొడవు 960 కిలోమీటర్లు. సోన్ నది ఎక్కడ జన్మిస్తుంది? అమర్కంటక్. సబర్మతి నది ఒడ్డున నెలకొని ఉన్న నగరం అహ్మదాబాద్. ఇది ఇంపార్టెంట్. అహ్మదాబాదు, గుజరాత్.
అహ్మదాబాద్, అలహాబాద్ వచ్చేసి ఉత్తరప్రదేశ్. కపిలధార జలపాతం ఏ నది పైన కలదు? నర్మదా నది పైన 23 మీటర్ల ఎత్తు. కపిలధార జలపాతం ఇది ఏపీ పంచాయతీ ఎగ్జామ్స్లో ఒకసారి అడగడం జరిగింది. కపిలధార నర్మదా నది గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో కల్లా ఎత్తైన జలపాతం వచ్చేసి కర్ణాటకలో ఉంది, జోగ్ జలపాతం. దీన్ని జ్వర్షప్ అని కూడా అంటారు. దీని ఎత్తు 289 లేదా 292 కిలోమీటర్లు అని కూడా అంటుంటారు. కిలోమీటర్లు కాదు. జోగ్ జలపాతం భారతదేశంలో ఎత్తైంది. ఏ నది పైన ఉందని కూడా అడుగుతుంటాడు. శరావతి నది మీద. ఏ రాష్ట్రం అంటాడు? కర్ణాటక. ఎత్తు ఎంత అంటాడు? 289 మీటర్లు లేదా 292 మీటర్లు. దూద్సాగర్ జలపాతం ఏది నదిపైన ఉంది? దూద్సాగర్ నదిపైన. కావేరి నదిపైన ఏర్పడిన ప్రసిద్ధ జలపాతాలు ఏవి? శివసముద్రం, హగెన్గల్. హిమాలయాల నదులు జీవనదులు కావడానికి కారణం తెలిసినటువంటిది. ప్రధాన వ్యత్యాసం ఓకే, ఇవన్నీ కూడా మీకు తెలిసినటువంటి పెద్ద బిట్స్. ఓకే, హిమాలయ నదులు ఎటువంటి లోయలు గుండా ప్రవహిస్తాయి? నెట్రోవాలు గల సన్నని ఇరుకైన లోయలు. దీపకల్ప నదులు తక్కువ వాలు కల విశాలమైన లోయలు. హిమాలయాల నదులకు ఉదాహరణ పూర్వవర్తి ప్రవాహాలు. మరి ద్వీపకల్పం వచ్చేసి ఉత్తరవర్తి. పై 2 నదుల్లో పరిణితి చెందిన నదులు ఏవి అంటే ద్వీపకల్ప నదులు. హిమాలయ నదుల కన్నా ద్వీపకల్ప పీఠభూమి పురాతనమైనది కనుక. ఓకే, భారతదేశంలోని నదుల్లో ప్రవహించే మొత్తం నీటి ప్రవాహం ఎంత శాతం? నీరు హిమాలయ నదుల్లో ప్రవహిస్తుంది 70%. మిగిలిన 30% డక్కన్ నదుల్లో ప్రవహిస్తుంది. హిమాలయ నదులు పూర్వవర్తి ప్రవాహాలని ఎందుకంటారు? హిమాలయాలు ఏర్పడక పూర్వమే ఈ నదులు ఆ ప్రాంతాల్లో ప్రవహిస్తున్నందువలన. అస్సాం బ్రహ్మపుత్ర నదిని ఏమంటారు? సైడాంగ్. ఇండియన్ రైన్ అంటే ఏంటంటారు? గోదావరి. మార్బుల్ జలపాతం ఏ నది పైన కలదు? నర్మదా. ముఖ్యమైన అంతర్భూభాగ నదులు లూని రాజస్థాన్, బాణి రాజస్థాన్. బాణి నది దేనిలో కలుస్తుందంటే సాంబార్ సరస్సులు. సరస్సుల పుట్టుక గురించి తెలిపే శాస్త్రం ఇంపార్టెంట్, లెమ్నాలజీ. మంచినీటి గురించి తెలిపే శాస్త్రం కూడా లెమ్నాలజీ. మన దేశంలో కల్లా పెద్ద ఉప్పునీటి సరస్సు చెప్పుకున్నాం. పొడవైన ఉప్పునీటి సరస్సు సిల్కా, బొట్సా. ఇది 2 కన్ఫ్యూజ్ కావద్దు. పెద్దదేమో సాంబారు, పొడవైనది వచ్చేసి సిల్కా. భారతదేశంలోని ఏకైక క్రేటర్ సరస్సు అగ్నిపర్వత ప్రక్రియ వలన ఏర్పడినది లోనార్ సరస్సు. కొల్లేరు పులికాటు సరస్సులు ఏ రాష్ట్రం? ఆంధ్రప్రదేశ్. సుల్తాన్పూర్ సరస్సు ఎక్కడ? హర్యానా. అష్టముడి కేరళ, ఇంతకుముందు చెప్పుకున్నాం. లోనార్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? మహారాష్ట్ర. మరి అగ్నిపర్వత ప్రక్రియ వలన ఏర్పడినది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరిన్ని బిట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.